Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, CUET అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి అయితే CUET యూనివర్సిటీస్‌లలో ఏవి బీటెక్ ఆఫర్ చేస్తున్నాయి ఏంటనేది చాలామంది అడగడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ సబ్జెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా చాలామంది పేరెంట్స్‌కి కన్‌ఫ్యూజ్ చేస్తున్నారనమాట. కాబట్టి ఏ యూనివర్సిటీ అనేది ఏ సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎన్ని యూనివర్సిటీస్ అనేవి మనకు బీటెక్ ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా మనం ఎటువంటి సబ్జెక్ట్ సెలక్షన్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో, మీకు ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వరకు CUET అప్లై చేయొచ్చు కాబట్టి జేఈఈ మెయిన్స్ తర్వాత అంత ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉన్నట్లయితే అది CUET కాబట్టి సో, కొంత ఎవరైతే అమౌంట్ ఎక్కువ పే చేయలేనటువంటి వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీస్‌లలో, స్టేట్ యూనివర్సిటీలలో, కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో కొంచెం తక్కువ ఫీజుతో అడ్మిషన్ కావాలనుకుంటూ వాళ్ళు ఈ CUET ఎగ్జామ్‌ని ప్రిఫర్ చేయొచ్చనమాట. కాబట్టి ఈ వీడియోలో ఏ యూనివర్సిటీస్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి ఏంటనేది మీకు చెప్తాను. ఇంకా మున్ముందు కొన్ని యూనివర్సిటీస్ రికమెండ్ నేను సార్ట్ ఔట్ చేసి కూడా చెప్తాను కాబట్టి మన ఛానల్‌ని మీరు ఫాలో అవుతారని కోరుకుంటూ ఫస్ట్ టైం గనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏమాత్రం అనిపించినట్లయితే ఖచ్చితంగా ఒక క్షణం ఆగి ఒక లైక్ అయితే ఇవ్వండనమాట. అదేవిధంగా ఈ CUET కాలేజ్ గురించి డిస్కస్ చేయబోయే ముందు, ఈ రోజున చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే నాతో డిస్కస్ చేస్తారో, మెంటర్‌షిప్ తీసుకుంటారో, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ యూత్ ఈ రోజున కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలోనే బీటెక్ చేయడానికి ఇష్టపడుతున్నారనమాట. కాబట్టి ఒక్క 2 మినిట్స్ గనక మీరు దీని గురించి డిస్కస్ చేస్తారు. దాని తర్వాత మనం CUET గురించి డిస్కస్ చేద్దాం. మరి ఇటువంటి కోర్స్ చేయాలంటే మరి ఈ రోజున అంత ఆషామాషి కాదు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది కంప్యూటర్ సైన్స్ ఏరియాలో, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈ ఏఐ వల్ల కొంత అనేది పెరిగిపోతా ఉంది. అండ్ అదేవిధంగా ఏఐ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వారికి అదే ప్లేస్‌మెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరు ఎంచుకునేటువంటి కాలేజ్ ఏ విధంగా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనం డిస్కస్ చేయబోయేటువంటి కాలేజ్ వచ్చేసి వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత ఏంటి? తీసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్ ఇక్కడ బీటెక్‌లో జాయిన్ అవుతారో వాళ్ళకి మనకి డే 1 నుంచే వీళ్ళకొచ్చేసి మనకి కోడింగ్ అనేది స్టార్ట్ అయిద్దనమాట. ఇదొచ్చేసి మనకి వీళ్ళు డిజైన్ చేసినటువంటి కరిక్యులమ్ వచ్చేసి ఏఐ ఫస్ట్ కరిక్యులమ్ అనమాట ఇండియాలోనే. అటువంటి కరిక్యులమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు బీటెక్‌లో 4 ఇయర్స్ చదవాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లో. అదొచ్చేసి బీటెక్ డిగ్రీ అనేది కూడా మీకు యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ అయితే ఉందో, పూణేలో ఉన్నటువంటి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీలో మీరు చదువుకుంటారనమాట. అండ్ ఇక్కడ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈ యూనివర్సిటీలో ఉంది. 100 ఎకర్స్ క్యాంపస్. సో, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కావచ్చు, అకాడమిక్, నాన్ అకాడమిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, వాళ్ళ ల్యాబ్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళ వెబ్‌సైట్ అడ్రెస్ అనేది మీకు ఇస్తారన్నమాట. సో, ఫస్ట్ ఈ ఇయర్‌లోనే ఫస్ట్ డే ఆన్వర్డ్సే వీళ్ళకి ఇక ప్రోగ్రామింగ్స్ ఏదైతే లాంగ్వేజెస్ ఉన్నాయో, ఈ ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కావచ్చు, డేటా స్ట్రక్చర్ ఇటువంటి అన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. సో, అటువంటి స్కిల్స్ ఉన్నటువంటి కాలేజ్ ఇది. అదేవిధంగా మీరు నమ్మరు, ఇక్కడ ఫస్ట్ ఇయర్‌లోనే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా డిజైన్ చేయటం అనేది ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ప్రాముఖ్యత అనమాట. అట్లా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇవే కాకుండా డే 1 నుంచే కోడింగ్ అవన్నీ కాకుండా ముఖ్యంగా ఈ రోజున మనకి ఫ్యాకల్టీ కొరత అనేది చాలా ఎక్కువ ఉందనమాట ఈ కంప్యూటర్ సైన్స్‌లో. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ ఎవరైతే మీకు సుభేష్ కుమార్ గారు ఎవరు ఉన్నారో, సో 5 స్టార్ కోడర్ అనమాట. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కానీ మనకి తెలిసిపోద్ది. 5 స్టార్ కోడర్ అండ్ ఎక్స్ గూగుల్ సాఫ్ట్‌వేర్ డెవలపర్. దాదాపు 5,000 మంది స్టూడెంట్స్‌ని ట్రైన్ చేసినటువంటి అనుభవం ఉందనమాట. సో, అటువంటి వ్యక్తి మీకు ఏ విధంగా మీకు ట్రైనప్ చేస్తారో మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఏదైతే మనకు 230 అంటే 2030కి ఏదైతే స్కిల్స్ కావాలో అటువంటి స్కిల్స్‌ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఈ సుభేష్ కుమార్ గారు అనమాట. ఎక్స్ గూగుల్. వాళ్ళే కాకుండా మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే షా కావచ్చు, ఆశీష్ కావచ్చు, అదేవిధంగా ఈ అమృత్‌ప్రీత్ సింగ్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎక్స్ గూగుల్, అదేవిధంగా వీళ్ళైతే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఆశీష్ వచ్చేసి యాపిల్, అమర్‌ప్రీత్ సింగ్ వచ్చేసి మనకి గూగుల్‌లో, ఏక్తా షా వచ్చేసి మోర్గాన్‌లో ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారన్నమాట. సో, వీళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ మీకు మెంటర్స్‌గా, గైడ్స్‌గా ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీకు ఈ ఏరియాలో ఎంత నాలెడ్జ్ అనేది వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు సీడింగ్ అండ్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. సీడ్ ఫండ్ అనేది కూడా ఉంటుంది. అది కూడా అప్ టు 1 crore అనమాట. సో, ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ 50 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇక్కడ వీళ్ళు చేపిస్తారు. సో, కాబట్టి మీకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు ఈ రోజున స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్స్ అనేదే కాకుండా స్టార్టప్ కల్చర్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
ఫౌండర్స్, కో ఫౌండర్స్ అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ మయూర్ దత్తార్ తీసుకున్నట్లయితే వైస్ ప్రెసిడెంట్ మైక్రోసాఫ్ట్ అనమాట. ఇక్కడ అంకిత్ గారు తీసుకున్నట్లయితే సీఈఓ ఆఫ్ అన్‌స్టాప్. ఇటువంటి వ్యక్తులు వచ్చేసి మనకి స్టార్టప్స్ ఎలా పెట్టాలి, ఏంటి, వాటిలో మనం ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి చెబుతారనమాట. రీసెంట్‌గా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ మనకి తుషార్ గారు అని చెప్పేసి అదేవిధంగా ఉత్తరం నాయక్ అని చెప్పేసి వీళ్ళు వచ్చేసి మనకి రీసెంట్‌గా వీళ్ళు ఏఐ కొన్ని స్టార్టప్స్ డెవలప్ చేశారనమాట. సో వాటి గురించి స్టూడెంట్స్‌కి వివరించటం అనేది జరిగింది. ఇవే కాకుండా సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే మ్యాండేటరీ 6 మంత్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్. ఈ రోజున ఇంటర్న్‌షిప్స్ చేస్తే తప్ప మనకి ప్లేస్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు మ్యాండేటరీ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ అనేది వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అది కూడా 5th సెమిస్టర్‌లో. అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వచ్చేసి ఆల్రెడీ ఒకతను సక్సీడ్ అయ్యారనమాట. పెయిడ్ ఇంటర్న్‌షిప్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నారనమాట. ఏదైతే ఆయన ఓన్ స్టార్టప్స్‌ని బిల్డప్ చేసేటువంటి క్రమంలో అతనికి ఇంటర్న్‌షిప్ అని వచ్చిందనమాట. కాబట్టి ఇటువంటి కాలేజీలో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ వేదం స్కాలర్షిప్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో దీని వచ్చేసి మనం వీసాట్ అంటారు అనమాట. ఇది మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి 10th ఉంది ఫిబ్రవరి. లాస్ట్ డేట్ వచ్చి మీకు 9th ఫిబ్రవరి. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ఈ కాలేజీలో మీకు అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ అప్ టు 100% స్కాలర్షిప్స్ అనేది కూడా మీ ఎగ్జామ్లో మీరు ఇచ్చేటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది కూడా ఎర్లీ ఇంటెక్స్కి మాత్రమే ఆఫర్ ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు ఈ కాలేజీని కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియాలో మీరు బీటెక్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ యొక్క కాలేజీని కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మీరు ఏదైతే ఉందో వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి cuet.nta.nic.in ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, యూనివర్సిటీస్ అనమాట. ఈ CUETలో యూనివర్సిటీస్ వచ్చి మనకి సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, అదర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా పార్టిసిపేట్ అవుతున్నాయి అనమాట. వాటన్నిటి వివరాలు కూడా మీకు ఫస్ట్ ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అయితే మనం ముందుగా డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయనుకున్నట్లయితే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం త్వరగా కంప్లీట్ చేద్దాం. అస్సాం యూనివర్సిటీ సిల్చార్ ఉందన్నమాట. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. దాంతోపాటు మనకి బనారస్ హిందూ యూనివర్సిటీ, ఇక్కడ కూడా డైరీ టెక్నాలజీ లాంటివి ఉన్నాయి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఈ ట్రైబల్ యూనివర్సిటీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇక్కడ హానర్స్ కోర్స్ ఒకటి ఉంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా మీరు బీటెక్ చేయొచ్చు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్లో కూడా మనకి 4 years బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది. దాంతోపాటు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కూడా మనకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, సిఎస్సి విత్ ఏఎంఎల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అదేవిధంగా మీకు బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో బయోమెడికల్ ఇంజనీరింగ్. కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కూడా మనం లిస్టులో పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా కూడా మనకి కొన్ని కోర్సులు ఆఫర్స్ చేస్తున్నాయి. పంజాబ్లో అయితే మనకి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ తీసుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలో మనకి సో యూనివర్సిటీ ఆఫ్ శ్రీనగర్ ఉంది, పాండిచ్చేరి యూనివర్సిటీ మన సౌత్లో ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, 5 years ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ బీటెక్ విత్ బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్ లాంటివి ఉన్నాయి. అదేవిధంగా తేజ్పూర్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా బీటెక్లో ఈసీ, అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ డొమైన్ జనరల్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇక్కడ మీరు ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో మీకు ఏ కోర్స్ అయితే నచ్చిందో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఇస్తారనమాట. ఆ యూనివర్సిటీ, ఆ కోర్సు, దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట. మీరు ఏం చేయాలంటే ఇన్ని యూనివర్సిటీస్ చూసుకునే ఓపిక మాకు లేదనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ యాప్టిట్యూడ్ ఇవి పెట్టుకున్నట్లయితే దాదాపు అన్ని యూనివర్సిటీకి కూడా మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవి కూడా కొన్ని స్టేట్ యూనివర్సిటీస్, ఈ స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కూడా ఇక్కడ మీరు వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంది. ఈ స్టేట్ యూనివర్సిటీలో కూడా లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా ఎలా ఉంది. సో ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కానీ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి. ఈ CUET ఎగ్జామ్ రాసి మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి చాలా యూనివర్సిటీలో మీరు వెళ్ళొచ్చు అనమాట. ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇది యూనివర్సిటీ ఆఫ్ కాన్పూర్ అని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బీటెక్ ఓన్లీ చాలా బీటెక్ కోర్సెస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ కిందకు వచ్చినప్పటికి కూడా ఈ CUET స్కోర్ ద్వారా
మీకు అడ్మిషన్ ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో డొమైన్ జనరల్ సబ్జెక్ట్స్ అనేది నేను చెప్పే కదా! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ ఈ 5 తీసుకున్నట్లయితే దాదాపు అన్ని యూనివర్సిటీకి మీకు ఎలిజిబిలిటీ వస్తారన్నమాట. అలానే ఇక్కడ చాలా స్టేట్ యూనివర్సిటీస్ అనేవి కూడా మనకి ఇక్కడ రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్ యూనివర్సిటీ ఉంది. ఇది కూడా మంచి యూనివర్సిటీ. దీన్ని కూడా మీరు లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. క్యాంపస్ అనేవి కూడా డిఫరెంట్ క్యాంపస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ, అదేవిధంగా వైష్ణవదేవి యూనివర్సిటీ ఇక్కడ కూడా కొన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటు మనకి డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయో చాలా నార్త్‌లో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మన యొక్క బీటెక్ కోర్సెస్‌ని త్రూ సీఈఈటీ ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే చిన్మయ విశ్వవిద్యాపీఠ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ బీటెక్, సీఎస్సీతో పాటు చాలా ఇస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇక్ఫా యూనివర్సిటీ ద్వారా ఇక్కడ మనకి బీటెక్‌లో అడ్మిషన్స్ అనేది త్రూ సీఈఈటీ స్కోర్ ద్వారా ఇస్తున్నారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ లింగాయత్ విద్యాపీఠ్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఉన్నాయి యూనివర్సిటీస్ అనేవి. దాదాపు 75 యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా నేను ఇంపార్టెంట్ యూనివర్సిటీ చెప్తానన్నమాట. ఏది ఉందో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఉందో టిస్ అంటారు అన్నమాట. ఇది చాలా ఫేమస్ యూనివర్సిటీ. సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి రాస్తా ఉంటారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ బీఎస్సీ ఇన్ అనలిటిక్స్ అండ్ సస్టైనబుల్ స్టడీస్ అనేది ఉందన్నమాట. ఇది ముంబై క్యాంపస్‌లో ఉంది. ఇది 4 ఇయర్స్ ప్రోగ్రామ్. ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ప్లేస్‌మెంట్ వస్తుంది. దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట ఇది. ఇది కూడా మీకు ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. దీంతో పాటు ఇంకా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏకేఎస్ యూనివర్సిటీ అని చెప్పేసి మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ అదేవిధంగా అంటే నార్త్ యూనివర్సిటీస్ అనేది జనరల్‌గా ఇది తీసుకున్నట్లయితే అభ్యుదయ యూనివర్సిటీ ఉంది. ఓన్లీ జనరల్ టెస్ట్ రాస్తే చాలన్నమాట. ఇక్కడ అడ్మిషన్ అనేది ఇస్తారు. నార్త్ యూనివర్సిటీస్ అయితే మీరు చూసుకోండి ఒకసారి. ఇక్కడ మంచిగా ఆఫర్ లేనప్పుడే పోండి. అదేవిధంగా ఇక్కడ చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తా ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. వెబ్‌సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ యూనివర్సిటీస్‌లో కనపడుతుందన్నమాట. బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ, కెరియర్ పాయింట్ యూనివర్సిటీ కూడా ఉన్నటువంటి బీటెక్ కోర్స్ అన్నిటిని కూడా ఆఫర్ చేస్తా ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే చాణక్య యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ, ఓకేనా, ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర యూనివర్సిటీ, అదేవిధంగా ఇక్కడ సిటీ యూనివర్సిటీ, డీబీఎస్ గ్లోబల్ యూనివర్సిటీ, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఏదైనా ఒకటే, మ్యాథమెటిక్స్ అన్నా అప్లైడ్ మ్యాథమెటిక్స్ అన్నా ఇవన్నీ మీరు తీసుకొని సబ్జెక్ట్‌ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్యూచర్ యూనివర్సిటీ, గల్గోటియా యూనివర్సిటీ, ఇట్లా మీకు గ్రాఫిక్ ఎరా హిల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది కూడా మీకు ఇక్కడ బీటెక్ కోర్సెస్‌ని త్రూ సీఈటీ ద్వారా తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి మహేంద్ర యూనివర్సిటీ అయితే ఉందో హైదరాబాద్, వీళ్ళు కూడా సీఈటీ స్కోర్ కన్సిడర్ చేస్తున్నారు. ఎల్‌పి యూనివర్సిటీలో కూడా కొన్ని కోర్సెస్‌ని మనకి సీఈటీ ద్వారా ఇస్తున్నారు. కొత్తగా మనకి హైదరాబాద్‌లో వచ్చినటువంటి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ మనకి కొన్ని సీట్స్ అనేది ఇస్తున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఢిల్లీలో కూడా బీటెక్ ప్రోగ్రామ్స్ కన్నా కానీ వేరే అదర్ ప్రోగ్రామ్స్ అనేది ఇస్తున్నారు. ఇట్లా మనకి కొన్ని ప్రోగ్రామ్స్ యూపీఎస్ డెహ్రాడూన్‌లో కూడా మనకి, అదేవిధంగా రిషివుడ్ యూనివర్సిటీలో కూడా కొన్ని బీటెక్ ప్రోగ్రామ్స్, బీఎస్ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట. ఓకేనా. దాంతో పాటు ఇంకా మీకు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ యూనివర్సిటీ ఆల్రెడీ చెప్పాను మీకు. సిటీ యూనివర్సిటీ కూడా మీకు లూధియానాలో ఉంది. దీని గురించి కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గల్గోటియా యూనివర్సిటీ, ఐఐఎంటీ యూనివర్సిటీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి ఆల్ బీటెక్ కోర్సెస్‌ని వాళ్ళు త్రూ సీఈటీ స్కోర్ ద్వారా మనకు అందిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి జగన్నాథ్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా త్రూ సీఈటీ స్కోర్ ద్వారా అందిస్తున్నారన్నమాట. దాంతోపాటు మనకి కేఆర్ మంగళం యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనకి త్రూ సీఈటీ ద్వారా అందిస్తారనమాట. అక్కడే ఉన్నటువంటి మనకి ఆల్ బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్‌లో స్పెషలైజేషన్స్ అవన్నీ ఉన్నాయి. అవి కూడా ఆఫర్ చేస్తున్నారు. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీస్ అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ సీఈటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే మంచిగుంటాయి, అన్నీ కాదు. కాబట్టి కొన్ని సెలెక్టివ్‌గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటనేది మనం ఫ్యూచర్‌లో మీకు చెప్పబోతున్నాము. కాబట్టి మీరు నార్మల్‌గా సీఈటీ ద్వారా రాయాలనుకున్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ చూసుకోండి. ఇంకొంత మీకు క్లారిటీ కావాలనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని షార్ట్ లిస్ట్ చేసుకొని అక్కడ ప్రోగ్రామ్స్‌లో ఏది రాయాలనేది మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో చేద్దాం అనుకున్నట్లయితే ఇది కూడా విత్ స్కిల్స్ నేర్చుకొని మనకి బెటర్‌గా ప్లేస్‌మెంట్స్ మనం ముందుండాలనుకున్నట్లయితే ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 9th అనేది లాస్ట్ డేటు. అదేవిధంగా ఫిబ్రవరి 10th ఎగ్జామ్ ఉంటుంది.
ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది కూడా చూసుకొని అప్లై చేసుకుంటామని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.